సో ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మను ఊరికి పిలిపించుకొని ఆయనకు కథలుగా చెప్పి ఆయనతో సినిమాలు తీయించింది వాళ్ళే. మరి మేము ఇట్లా హత్యలు చేసినాం, మా ఆయన వాళ్ళని చంపినాడు, మా ఆయన పలానా టైంలో వీళ్ళని చంపినాడు, ఆ రోజు నేను కూరగాయలకు వస్తాను, నా ముందరనే పలానా హత్య కుట్ర జరిగింది, ఇవన్నీ చెప్తే అవన్నీ సీన్లు పెట్టినారు ఆ సినిమాలో. రక్త చరిత్ర సినిమా సంపూర్ణంగా పరిటాల సునీత కథ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో రవి తరపున అవన్నీ కూడా సినిమా తీశాడు. అంటే వాళ్ళు గొప్పగా భావిస్తున్నారు. మేము 100 మందిని కూలీ చేస్తే దాన్ని సినిమా తీసినారు, ఇంకో 100 మందిని కూలీ తీస్తే దాన్ని ఈ మధ్య రిలీజ్ అవుతాం చూడు, ఎపిసోడ్స్ వస్తాయి, దానిలో ఏమంటారు, వెబ్ సిరీస్లు తీస్తారనేటువంటి అభిప్రాయంలో ఉందండి. అంటే వాళ్ళ మొగుడు పరిటాల రవి 100 మందిని చంపితే రక్త చరిత్రని పార్ట్ 1 పార్ట్ 2 సినిమా తీసినారు. పరిటాల సునీత కూడా ఇప్పుడు 10 హత్యలకు ఆమె సూత్రధారి. ఇంకా ఈమె కూడా 100 హత్యలు చేస్తే ఈమె పేరుతో వెబ్ సిరీస్లు వస్తాయనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంది. ఎందుకంటే ఆమెకి ఎక్కడ నొప్పి తగలే.